తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు పవన్ కళ్యాణ్ పైనే పడింది. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తారని పవన్ ప్రకటించడంతో ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అని అందరిలో ఉత్కంఠ మొదలైంది. మరోవైపు అనంతలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి జనసేనాని పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీపై ఇప్పుడు అంతా దృష్టి సారించారు. ప్రశ్నించడమే లక్ష్యంగా మొదలైన పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా, ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చాలా సభల్లో చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, కొత్త పరిశ్రమల స్థాపన జరగాలన్నా ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం అంటున్నారు. అటు ఏపీలోని చాలా సమస్యలను పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తున్నారు. ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యపై, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తారు పవన్. ఉద్దానం కిడ్నీ సమస్యపై స్పందించాలని ఏకంగా ఏపీ ప్రభుత్వానికి 48 గంటల డెడ్లైన్ విధించి ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక తెచ్చారు. ఇటీవల జనసేన పార్టీ 3 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన పవన్ తను వచ్చే ఎన్నికల్లో వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని తెలిపారు. దీంతో అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. గత ఏడాది నవంబర్ 10న అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో కూడా తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు పవన్. ఇప్పుడు జనసేన 3వ వార్షికోత్సవ సందర్భంగా కూడా అనంత నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో పవన్ అదే జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమైపోయింది. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేదే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు పవన్. ఓవైపు సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే మరోవైపు ఏదైనా ప్రధాన సమస్య తన దృష్టికొచ్చినప్పుడు దానిపై గళమెత్తుతున్నారు. దీంతో ప్రజలకు పవన్ పై మంచి ఇమేజ్ ఏర్పడింది. ఒక దశలో ఏ సమస్య వచ్చినా జనం ఆయన దగ్గరికే వచ్చే పరిస్థితి ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఏపీలో బలంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసి రాయలసీమ లాంటి అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు పవన్. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు ఏ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలున్నాయి, వాటి పరిష్కారం కోసం ఏం చేయాలనే దానిపై ఇప్పటికే దృష్టి సారించారు పవన్. భవిష్యత్ తరాల కోసమే తన తపన అని ఇటీవల జరిగిన కాటమరాయుడు ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పారు పవన్. దీంతో ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీరోల్ పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019లో జరిగే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేయడం ఖాయమైపోయింది. అయితే జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా, లేక ఏ ఇతర పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటుందా? ఇంతకీ పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఏది? పవన్ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడంపై అభిమానుల స్పందన ఏంటి? ఇప్పుడు అందరి దృష్టి అనంతపురం జిల్లాపైనే ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఇదే జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో జిల్లాలోని ఇతర పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. అనంతపురం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ఇన్ఛార్జ్ రఘురామయ్యకి పనులు అప్పగించారు. దీంతో జిల్లా కేంద్రంలో స్థలం కోసం అన్వేషిస్తున్నారు రఘురామయ్య. అనంతపురంలో ప్రారంభించేది పార్టీ రాష్ట్ర స్థాయి కార్యాలయంగానే ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఖాయమైపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి ప్రస్తుతం శ్రేయోభిలాషిగా ఉన్నారు పవన్. దీంతో టీడీపీతో అవగాహనతోనే అనంతపురంలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉన్నా పవన్ పోటీ చేయటం మాత్రం ఖాయం. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మరో జాతీయ పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే
టీడీపీతో జనసేన చేతులు కలిపే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. పవన్ కదిరి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అనంతపురం నుంచి కాకుండా కదిరి నుంచి పోటీ చేస్తే జనసేన పార్టీని రాయలసీమలోని 4 జిల్లాల్లో బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటూ ఓ స్పెషల్ సాంగ్ పాడారు. అది కాకతాళీయంగా జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు అదే కదిరి నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా షూటింగ్ సమయంలో కూడా కదిరిలో పూజలు చేయడంతో ఆ ప్రాంతంతో తనకు విడదీయలేని బంధం ఏర్పడిందని తెలుస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పాడిన కాటమరాయుడా సాంగ్ పెద్ద హిట్ కావడంతో తాజా సినిమాకు అదే టైటిల్ నిర్ణయించారు. దీంతో కదిరి నుంచే పవన్ పోటీ చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తాయి. మరోవైపు అమరావతికి వెళ్లాలన్నా కర్నూలు జిల్లా మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో కదిరి స్థానంపైనే పవన్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇటు గుంతకల్లులో ఆయనకు బలమైన అభిమాన సంఘం ఉండటంతో ఇక్కడి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మరోవైపు పవన్ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడాన్ని అక్కడి అభిమానులు స్వాగతిస్తున్నారు. పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే విజయం సాధించడం ఖాయమంటున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ రాకతో కరువు కరాళ నృత్యం చేసే ఈ జిల్లాకు మంచి రోజులొస్తాయని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పినప్పటి నుండి నాకు పోటీ చేయాలని ఆసక్తిగా ఉంది అనంతపురం జిల్లా నుండి అని అన్నప్పటి నుండి అందరి గుండెల్లోనూ రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతి రాజకీయ నాయకుడి గుండెల్లోనూ ఇప్పటికే రైళ్లు పరిగెడుతున్నాయి. మా పవన్ కళ్యాణ్ గారు ఈ అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేస్తారని అందరూ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ప్రజలు అందరూ నమ్ముతున్నారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకు నదీ జలాలను తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ జిల్లా స్వరూప స్వభావాలు మారుతాయి. రైతు కూలీల జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరినైనా ఆదరిస్తాం, ప్రోత్సహిస్తాం, సహకరిస్తాం. మా జిల్లా యొక్క స్వరూప స్వభావాలను మార్చండి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మరి జిల్లావాసిగా కూడా మేము అనంత నగరాభివృద్ధి వేదిక కూడా మేము అదే కోరుకుంటున్నాం. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపబోతోంది. ఇటు అనంతపురం జిల్లాలోనూ పవన్ రాకతో ప్రకంపనలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో జనసేన కింగ్లా మారుతుందో, కింగ్ మేకర్లా మారుతుందో చూడాలి. మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన.